శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జునా విషాద యోగంలోని 26వ శ్లోకం. సంజయ ఉవాచ తత్రాపాస్యత్ స్థితాన్ పార్థః పితॄనధా పితామహాన్ ఆచార్యన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తదా. భావం: పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనలయందు చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను చూచెను. ఈ శ్లోక వివరణ: భగవానుని ఆజ్ఞని అనుసరించి అర్జునుడు ఉభయ సేనలలో గల సమస్త జ్వనులను తేరిపారా చూశాడు. వారిలో భూరీశ్వరు వారి పినతండ్రులు, పితృ సమానులైన వారు ఉన్నారు. భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లీకుడు మొదలైన పితామహులు ఉన్నారు. ద్రోణాచార్య, కృపాచార్యుల వంటి గురువులు ఉన్నారు. పురజిత్తు, కుంతీభోజుడు వంటి మామలు ఉన్నారు. అభిమన్యుడు, ప్రతివింధ్యుడు, ఘటోద్గజుడు, లక్ష్మణుడు వంటి తన సోదరులు, పుత్రులు కూడా ఉన్నారు. ఇంకా మిత్రులు, ఇష్టమైన వారు కూడా ఉన్నారు. ద్రుపదుడు, శైభ్యుడు వంటి మొదలైన మామలు కూడా ఉన్నారు. అంతేకాక ఎల్లప్పుడూ అర్జునుని శుభములు కోరేవారు ఎంతోమంది సహృదయము ఉన్నవారు కూడా ఆ యుద్ధభూమిలో ఉన్నారు.